హాయ్ అండి. 10th క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత రోజులు మరీ ఫాస్ట్గా గడిచిపోతున్నాయా అని అనిపిస్తూ ఉండేది. అస్తమానం బుక్కులని, పెన్నులని ఇలాంటివన్నీ అవసరం పడుతూ ఉండేవి. ప్రతిసారి తాతయ్యని అడగాలంటే నాకు మనసు ఒప్పేది కాదు. ఎందుకంత బాధ, మీ తాతయ్యే కదా అని అనిపించవచ్చు. కానీ తాతయ్యకి వచ్చే 4,000 ఫింక్షన్ తోటే ఇల్లు గడవడము, అప్పుడు మళ్ళీ నేను కొత్తగా ఒక అమ్మాయిని చదివించడము అంటే కష్టమే కదండి. అలాంటివన్నీ చూస్తూ నేను తాతయ్యని అడగాలంటే అడగబుద్ధి అయ్యేది కాదు. అందులోనూ స్టార్టింగ్లో ఫీజు కట్టారు, యూనిఫామ్ కొనిచ్చారు, మళ్ళీ స్టార్టింగ్ బుక్స్ అయితే కొనిచ్చారు, మళ్ళీ మధ్యలో కావాల్సినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, నేను తాతయ్యని అడిగితే తాతయ్య బాధపడతారేమో అనే ఫీలింగ్ నా మనసులో బాగా ఉండేది. అందుకే నాకు ఏం అవసరం ఉన్నా కూడా వెంటనే అడగడము, గొడవపడి తెప్పించుకోవడము ఇలాంటివన్నీ అమ్మతోటే పోయాయండి. అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయే రోజులు మొదలైపోయాయి. కానీ తాతయ్య మాత్రము నాకు చిరుతిళ్ళు అంటే చాలా ఇష్టం అని చెప్పి ఎప్పుడు బయటికి వెళ్ళి వచ్చినా కూడా చిరుతిళ్ళు అయితే పట్టుకొచ్చేవారు.